బాధ్యతలను మా శక్తి మేరకు పూర్తి స్పృహతో శ్రద్ధతో నమ్మకంతో మరియు అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తామని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. మేము శ్రీ శ్రీ బారా షహీద్ దర్గా ఉత్సవ కమిటీ సభ్యులుగా వక్ఫ్ బోర్డు చట్టాలు మరియు ఉప చట్టాలపై నిజమైన విశ్వాసం కలిగి తర్వాత మేము ఈరోజు చాలా మంచి కార్యక్రమం అనుభవం ఉన్న రామ్ నారాయణ అన్న మనకి నారాయణ సారు ఇరిగేషన్ మంత్రిని తీసుకురావడం అక్కడ ఈరోజు జరిగిన మీ అందరికీ తెలపాల. సోమశిల డ్యామ్ ముఖ్యమైనది. 2 కళ్ళు మనకి సోమశిల డ్యాము కండేరు రిజర్వాయర్. అక్కడ పరిస్థితులు బాగలేక మంత్రిని తీసుకురావడం నారాయణ గారు అనుభవం ఉన్న రామ్ నారాయణ ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన కాన్స్టిట్యుయెన్సీ చెప్పి ఈరోజు చాలా మంచి కార్యక్రమం. చాలా లేట్ అయింది కూడా. ఈరోజు 4 గంటల టైంకి మేము కండేర్ చేరాం సోమశిల నుంచి. అంటే ఆ ఇన్స్పెక్షన్ అంత డెప్త్గా పోయారు. ఎందుకంటే అంత సీరియస్ సమస్య కూడా ఉంది అక్కడ డ్యామ్ లో. సో అది మన జిల్లాకు కూడా ముప్పు. సో అందుకనే ముందు క్షమాపణ చెప్తున్నా. కానీ మంచి కార్యక్రమం మేము చేసింది, చాలా మంచి పని చేసి వచ్చాం. ఈ దర్గా బారాసాహెబ్ దర్గా రొట్టెల పంటకి నేను చెప్పేది ఒకటే, ఈ కమిటీకి ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా పనిచేయండి. మేము కూడా తిరుమలలో సేవకులను అప్పుడప్పుడు తీసుకుపోతుంటాం, సేవకులుగా పనిచేయిస్తాం. అట్లే ఇక్కడ కూడా మీ కమిటీ మెంబర్స్ అందరినీ కోరుకునేది, ఈ దర్గాలో ప్రతి ఒక్కరు కూడా సేవకులుగా చేయండి. ఎందుకంటే భక్తితో మనం చేస్తే ఆ అల్లాహే మనకి, అల్లా ఆశీస్సులు మన అందరికీ ఉంటాయి. మీ అందరికి కూడా చెప్పేది ఇది రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, దేశాల్లో పేరుగల్ల ఈ రొట్టెల పండగ. సో ప్రతి ఒక్కరు కూడా ఈ పండగకి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. మా వంతు మేము సేవలు చేస్తాము. ఈరోజు చాలా సంతోషం. ఒక కమిటీ ఫామ్ చేసి ఈ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. మీ అందరికీ కూడా చెప్పేది, ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా మనం మర్యాదగా ఇబ్బంది పడకుండా చూసుకోవడానికి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రొట్టెల పండుగ కమిటీకి ఎంపికైనటువంటి 70 మంది సభ్యులకు ఈ కార్యక్రమాన్ని ఎంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న వక్ఫ్ బోర్డు అధికారులకు, ముఖ్యంగా మా సోదరుని శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి గారు, ఆయన లేని లోటు తీర్చే విధంగా సోదరుడు గిరిధర్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రొట్టెల పండుగ అనేటువంటిది దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం. మేము మొట్టమొదటి వచ్చేటప్పుడు చాలా చిన్న గ్యాదరింగ్ ఉండేది. ఒకరోజు రొట్టెల పండుగ జరిగి, రొట్టెల పండుగ అంటే అన్ని పండుగలతో పాటు ఇది ఒక పండుగ కింద అందరం కలిసి వచ్చేవాళ్ళం, స్నేహితులు అందరం ఉండేవాళ్ళం, అందరం కలిసి పాల్గొని మళ్ళీ తిరిగి వెళ్ళేవాళ్ళం. ఇవాళ రొట్టెల పండుగ కార్యక్రమం అంటే దీనికి ముందు 3 సార్లు మీటింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏర్పాట్ల పరిశీలన చేయడానికి. అందులో ఒక దఫా నేను కూడా రావడం జరిగింది నారాయణ గారితో కలిసి. అన్ని చూసి వెళ్ళాం. అప్పుడు శ్రీధర్ అన్నాడు, సారీ మా గిరిధర్ అన్నాడు, ఏంటి గిరి
జరుగుతూ ఉంది, ఎట్లా ఏంటి, ఇంకా టైం తక్కువ ఉందంటే అన్న వారం రోజుల తర్వాత వచ్చి చూడన్నా ఇదంతా సుందరంగా ఉంటుందని. సుందరంగా కాదు, ఈ ప్రాంతం అంతా ఈ రొట్టెల పండుగ వాతావరణం అంతా చూస్తే శోభాయమానంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా హిందూ ముస్లిం కలయికకి ఇది ఒక మచ్చుతుంది. బహుశా ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉండదు ఇటువంటి పండుగ. దీనిలో అందరూ కలుస్తారు, అందరూ పూజలు చేసుకుంటారు, ప్రార్థనలు చేసుకుంటారు. రొట్టెల పండుగ విషయంలో రొట్టెలు వదిలేటప్పుడు అందరూ కలిసి ఈ రొట్టెలను వదలడం, పట్టుకోవడం, వాటిని మరొకరికి ఇవ్వడం. సంతోషం మీ అందరితో ఇప్పుడు ఉండటం. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాను. ఆ రోజు 2014లో ఫస్ట్ టైం ఈ వారాల సాయుధంగా రొట్టెల పండగకి అరేంజ్మెంట్స్ లో ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడా. అజీజ్ మేయర్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఫస్ట్ చూసినప్పుడు అక్కడ చెరువులో పురుగులు ఉండేవి, పురుగులు తేలుతూ ఉండేవి భయంకరంగా. సరే టాయిలెట్స్ అంటే అది చెప్పాడు, అక్కడే టాయిలెట్స్, అక్కడ లారీలు క్లీన్ చేస్తుండేవాడు, లారీలు. అప్పుడు నేను అజీజ్తో మాట్లాడటం, ఇది ఒక పవిత్రమైన స్థలం, దీన్ని బాగా డెవలప్ చేస్తాననే ఉద్దేశంతో ఆ రోజు మాట్లాడి ఫస్ట్ ఇమీడియట్ గా మొబైల్ టాయిలెట్స్ పెట్టాం. ఫస్ట్ ఇయర్ మొబైల్ టాయిలెట్స్ పెట్టింది టైం లేక. తర్వాత నెక్స్ట్ ఇయర్ పర్మనెంట్ టాయిలెట్స్ కట్టమని చెప్పాను. అజీజ్ గారు యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్ టాయిలెట్స్ కట్టడం, ఒక హాల్ కట్టడం, తర్వాత ఇక్కడంతా సిమెంట్ రోడ్ వేయటం, తర్వాత ఘాట్. అప్పుడు ఘాట్ కూడా లేదు. ఐ థింక్ ఫస్ట్ సెకండ్ రెండు గంటలకి సమయంకి ప్రోగ్రామ్ అని చెప్పాం. కొద్దిగా ఆలస్యమైన దానికి మీ అందరికీ అన్యంగా భావించొద్దని నేను కోరుకుంటున్నాను. మరి ఈరోజు భారతదేశంలోనే మత సామరస్యానికి ప్రతీక మన నెల్లూరులో జరుగుతుండే ఈ రొట్టెల పండగ. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి, శతాబ్దాల నుంచి ఈ యొక్క పండగ చేస్తా వస్తున్నప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి దీనికి ఒక ఎక్కడ లేనటువంటి ఒక అనూహ్యమైన ప్రజల్లో ఈ రొట్టెల పండుగకి రావాలని ఒక పరిస్థితి వచ్చింది. కారణం ఇక్కడ వెసులుబాటు ఏర్పాటు చేయడం. గతంలో ఆడబిడ్డలు వస్తే ఇక్కడ కనీసం టాయిలెట్స్ ఉండే పరిస్థితి ఉండేది కాదు. ట్రెడిషనల్ గా సామూహిక మల విసర్జన కేంద్రాలు పెట్టేవాడు. అయితే దాని తర్వాత చదువుకున్న బిడ్డలు ఎక్కువ మంది రావడం, తల్లిదండ్రులు రావడం, వాళ్ళ కోరికలు తీరడం, ఇవన్నిటికీ అనుగుణంగా